ఈ ప్రదేశాల్లో బీఎస్ఎన్ఎల్ ఫ్రీ వైఫై ఇస్తుంది. ఆ ప్రదేశాలు ఏంటో చూసే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. ప్రపంచంలో ఇంటర్నెట్ లేని దేశం ఏది? ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నేను ఆన్సర్ వీడియో లాస్ట్లో చెప్తాను. ఇంకా విషయానికొస్తే బీఎస్ఎన్ఎల్ ఫ్రీ వైఫై గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దూసుకుపోతోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్ ధరలు పెంచిన తర్వాత వాటి వినియోగదారులంతా బీఎస్ఎన్ఎల్ బాట పట్టారు. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్లో ఎలాంటి ధరలు పెంచలేదు. చౌకైన ప్లాన్స్ను తీసుకువస్తోంది. ఇప్పుడు 4G నెట్వర్క్ను పూర్తి స్థాయిలో తీసుకువచ్చేందుకు పనులు వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శబరిమల అయ్యప్ప మాలాధరణ కొనసాగుతోంది. ప్రతి ఏడాది ఇదే సీజన్లో లక్షలాది మంది అయ్యప్ప స్వాములు శబరిమలను దర్శించుకుంటారు. శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు నెట్వర్క్ను పటిష్టం చేయాలనే లక్ష్యంతో ఈసారి బీఎస్ఎన్ఎల్ భారీ ప్లాన్ చేసింది. ఇందుకోసం శబరిమలలోని 48 ప్రదేశాల్లో బీఎస్ఎన్ఎల్ వైఫై కనెక్షన్లను ఏర్పాటు చేసింది. బీఎస్ఎన్ఎల్ చేసిన ఈ ప్రయత్నం శబరిమలలోని వివిధ ప్రభుత్వ విభాగాల సేవలను హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా మరింత సమన్వయం చేస్తుంది. ఈ సేవలను శబరిమల, పంప, ఇంకా నిలక్కల్ వద్ద పబ్లిక్ వైఫై సేవలను అందిస్తుంది. తిరువనంతపురం దేవస్వం బోర్డు సహకారంతో నెట్వర్క్ విస్తృతంగా అభివృద్ధి చేసింది. ఇది కాకుండా శబరిమల మార్గంలో 4G టవర్లను కూడా సిద్ధం చేసింది. దీంతో పాటు పంప, శబరిమల వద్ద యాత్రికులను స్వీకరించేందుకు, వారి అవసరాలను తీర్చేందుకు 24 గంటల పాటు పనిచేసే కస్టమర్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. శబరిమల సందర్శించే అయ్యప్ప భక్తులు శబరిమల, నిలక్కల్, పంపాలో బీఎస్ఎన్ఎల్ వైఫై సేవలను పొందవచ్చు. ఇందుకోసం ముందుగా ఫోన్లోని వైఫై ఆప్షన్ను ఆన్ చేయండి. దీని తర్వాత స్క్రీన్పై కనిపించే బీఎస్ఎన్ఎల్ వైఫై నెట్వర్క్ ఎంపికను ఎంచుకోండి. తర్వాత ఓపెన్ అయిన వెబ్ పేజీలో మీ 10 అంకెల మొబైల్ నంబర్ని టైప్ చేసి గెట్ పిన్పై క్లిక్ చేయండి. ఫోన్లో ఎస్ఎంఎస్గా స్వీకరించిన 6 అంకెల పిన్ నంబర్ను సమర్పించడం ద్వారా తక్షణమే బీఎస్ఎన్ఎల్ వైఫైని పొందవచ్చు. శబరిమల, పంప, నిలక్కల్ వంటి ప్రదేశాలలో 300 Mbps స్పీడ్తో అత్యాధునిక ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ సాధ్యమైంది. ఫైబర్ కనెక్టివిటీ కోసం దేవస్వం బోర్డు, పోలీసు, అటవీ, ఆరోగ్య శాఖలు, బ్యాంకులు, న్యూస్ మీడియా, ఇతర ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య సంస్థలు ఇక్కడ టెలికాం సేవలను ఏర్పాటు చేశాయి. పంప నుండి సన్నిధానం వరకు నడిచే అన్ని ఆక్సిజన్ పార్లర్లు, అత్యవసర వైద్య కేంద్రాలకు ఫైబర్ కనెక్టివిటీ ఉంటుంది. ఇంకా నేను అడిగిన ప్రశ్న, ప్రపంచంలో ఇంటర్నెట్ లేని దేశం ఏది? దీనికి ఆన్సర్ నార్త్ కొరియా. ఎంతమందికి ఆన్సర్ తెలుసు హానెస్ట్గా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.